మకర జ్యోతి వెనుక ఉన్న రహస్య కథ. ఒకసారి అయ్యప్ప స్వామి శబరిమలలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు భక్తులు ఆయన దివ్య దర్శనానికి తరలివచ్చేవారు. కానీ స్వామివారు అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చారు. నిజమైన భక్తి, అంకితభావం మరియు పవిత్రమైన హృదయం కలిగిన వారికే నా కృప లభిస్తుంది. అప్పటినుంచి భక్తులు 41 రోజుల దీక్ష పాటించి శబరిమల యాత్ర చేయడం ప్రారంభించారు. కానీ భక్తులు వెళ్లే మార్గం కఠినమైన అడవులు, పర్వతాలు మరియు ప్రాణహాని కలిగించే పరిస్థితులతో నిండి ఉంది. అయితే అయ్యప్ప స్వామి తన భక్తుల కోసం ఒక మహదాశ్చర్యాన్ని కనబరిచారు. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు ఓ అపూర్వమైన ప్రకాశం కనపడేది. ఇది మకర జ్యోతి అని పిలువబడింది. భక్తులు దీన్ని చూసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ గగనభేరి మోగించేవారు. కాని ఒకసారి ఓ భక్తుడు అనుమానం కలిగి, ఈ మకరజ్యోతి నిజంగా అయ్యప్ప స్వామి మహిమాన్వితమైన కాంతమా అని తనలో తాను అనుకున్నాడు. అతడు ఇతరులకు ఈ అనుమానం కలిగించాడు. అయితే అదే రాత్రి అయ్యప్ప స్వామి అతని స్వప్నంలో ప్రత్యక్షమై, భక్తితో కూడిన హృదయానికి శివుడే దర్శనం ఇస్తాడు. నీ మనసు పరిశుద్ధంగా ఉంటే నీవే నన్ను అనుభవించగలవు అని ఆశీర్వదించారు. ఆ భక్తుడు ఉదయం మకరజ్యోతి దర్శనం చేసేటప్పుడు స్వామివారి అద్భుత శక్తిని అనుభవించాడు. కన్నీళ్లు తడుముకుంటూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి పాదాలకు శరణు వెళ్లాడు. ఈ కథను మనం ఏమి నేర్చుకోవాలి? నిజమైన భక్తి, నమ్మకం, అంకితభావం ఉంటేనే దైవాన్ని మనం అనుభవించగలం. స్వామియే శరణం అయ్యప్ప.